ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యము. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆత్మానుసారముగా మాట్లాడాలి. నువ్వు ఆత్మానుసారంగా జీవించాలి. నీ జీవితము ఇంతవరకు ఎలా జీవించావు అనేది కాదు, కానీ ఇది మొదలుకొని నీవు ఆత్మానుసారంగా బ్రతకాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి సంతోషపరచాలి. నువ్వు ఏం మాట్లాడినను అది దేవునికి యోగ్యకరంగా ఉండాలి. నువ్వు ఏ పని చేసినను అది దేవునికి ఒక ఇష్టానుసారమైన పనిగా ఉండాలి. అయితే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నీ హృదయము దేనితో నిండి ఉండునో అదే నీ నోరు మాట్లాడనని. అయితే ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు వాక్యానుసారమైన జీవితం జీవించాలి. కీర్తనకారుడైన దావీదు అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూసుంటు చోట్ల కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. అంటే ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యమైన దేవుడు నీ హృదయంలో నివసించాలి. అప్పుడే నీకు నిత్య జీవం కలుగును. ఆమేన్.